ఆరుమూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముందుగా రాబోయే పవిత్ర దీపావళి పండగ శుభాకాంక్షలు. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఈసారి ఆరుమూరు పట్టణం సంబంధిత అధికారులందరికీ, పోలీస్ వారికి, మున్సిపల్ అధికారులకు, మిగతా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెజారిటీ హిందూ దేశమైన భారతదేశంలో హిందూ పండుగలు ఘనంగా జరుపుకోవాలని, సంతోషంగా జరుపుకోవాలని దళారులు లేని టపాసుల దుకాణాలు మొదటిసారి ఆర్పడం. ఎవ్వరికి లంచాలు ఇప్పే అవసరం లేదు, ఎవ్వరికి మధ్య దళారులకు డబ్బులు కట్టే అవసరం లేదు. ఓన్లీ ప్రభుత్వం చిన్న చాలాను, పోలీసు వారికి చాలాను, పైరు వాళ్ళకు చాలాను కట్టేసి ప్రభుత్వ స్థలాలను ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ షాప్స్ పెట్టుకోవచ్చు. దీని అర్థం మధ్య తరగతి ప్రజలకు, పేద ప్రజలకు ఈ టపాసులు సరసమైన ధరలకు రావాలని, ఈ మధ్య దళారి వ్యవస్థ తొలగిపోవాలని, హిందువుల పండగ ఎటువంటి అడ్డంకులు లేకుండా సరసమైన ధరలకు పవిత్రమైన దీపావళి రోజు పేదవాళ్ళు, మధ్య వాళ్ళు కూడా తక్కువ డబ్బుతో టపాసులు పేల్చాలని, ఆనందం పొందాలని ఈ నిర్ణయం తీసుకున్నాను మీ బిడ్డగా. కాబట్టి ఎవరికి మధ్య దళారులకు ఒక్క రూపాయి ఇచ్చే అవసరం లేదు. గౌరవనీయ ఏసీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్ గా ఏసీపీ ఆఫీస్కి వెళ్ళండి, పోలీస్ ఆఫీస్. ఎవరు టపాసు క్రాకరీ షాప్స్ పెట్టుకుంటారో నిర్భయంగా, ధైర్యంగా ప్రభుత్వ స్థలాలు నిర్ణయించడం జరుగుతుంది. రేపు మీకు ఆ స్థలాల పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఎవ్వరు షాప్స్ పెట్టుకోవాలన్నా ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళండి, ఫైర్ ఎంబోస్ వారి దగ్గరికి వెళ్ళండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవ్వరు ఒక్క రూపాయి లంచం తీసుకున్నా నా దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇంకా ఈ మధ్యనే వారం రోజుల నుంచి కొందరు సంఘ విద్రోహ శక్తులు, చట్టాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు కొందరిని అడ్డు పెట్టుకొని చీకటిలో, ముసుగులో ఈ టపాసుల దుకాణాలు యాక్షన్లు చేయడము, ఫంక్షన్ హాళ్లలో మీటింగులు పెట్టడము ఇంకొకసారి చేస్తే తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాం మీకు. ఒక్కసారి హిందువుల పండుగల జోలికి వచ్చారనుకో ఎవరిని కూడా ఆర్మూరు మర్యాదగా శాంతియుతంగా బతకండి. ఆర్మూరులో ఇట్లాంటి తప్పుడు పనుల వల్ల మధ్య తరగతి ప్రజలకు, సామాన్య ప్రజలకు, హిందూ ప్రజలకు నష్టం కలిగించే పనులు చేస్తే మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించే విధంగా శిక్షలు వేపిస్తాను. కాబట్టి ఆరుమూరు ప్రజలందరూ సంతోషంగా, ఎవ్వరికి ఇష్టం వచ్చినా వాళ్ళు షాప్స్ పెట్టుకోండి. 100 షాపులు పెట్టుకుంటారా, 200 షాపులు పెట్టుకుంటారా, పెట్టుకోండి. కానీ ఏదైతే ఈ మధ్య దళారుల వల్ల తొలగిన ఈ 20,000, 30,000, 40,000, 50,000 ఇచ్చి షాపులు పెట్టుకుంటారో అవన్నీ తీసేశాను. కానీ దాని అర్థం వినియోగదారులకు, సామాన్యులకు తక్కువ ధరలకు విక్రయించగలరని నా యొక్క మనవి మరియు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దయచేసి హిందువులందరం సంతోషంగా దీపావళి సంబరాలు జరుపుకుంటాము. మళ్ళీ ఏ సమస్యలు వచ్చినా మీ రాకేష్ అన్న మీకు అండగా ఉంటాడు. బోలో భారత్ మాతాకి జై భారత్.